ఆల్మోస్ట్ 9కి 10 వంతులు అంటే 9 వంతులు మెజార్టీతో 10కి 9 వంతులు మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పరుస్తూ అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. దీంట్లో ఫస్ట్ ఎన్డీఏ ప్రభుత్వం వస్తాం అయితే, రెండోది నా గెలుపు మా కైకలూరులో గత 60 ఏళ్ళలో ఎప్పుడూ లేనంత మెజార్టీ వచ్చింది. మూడు అన్నిటికన్నా ఏంటంటే ప్రజలు తప్పు చేస్తే అప్పుడు మాట్లాడరు, కానీ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా గుణపాఠం చెప్తారు అనే దానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నిదర్శనం. ఎంతోమంది చెప్పారు చేసే తప్పులు ఒక తప్పు కాదు, కొన్ని వందల తప్పులు చేసి కొన్ని వందల సార్లు కోర్టులు తప్పు పట్టినా కొన్ని వందల మంది అడ్వైజర్లు చేసుకుని ఇన్ని తప్పులు చేస్తే ఆఖరికి రాజకీయాల్లో ఏ గతి పడుతుందనేది ఆయనకే కాదు, రాజకీయాల్లో విలువలు లేకుండా ఉన్న వాళ్ళందరికీ, జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ భాష వాడిన వాళ్ళకి అందరికీ ప్రజలు శిక్ష వేశారు. మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అదే. ఆ రోజు ఏమీ తెలియదు, బాగానే ఉందనుకుంటారు. వాళ్ళు వాడిన భాష రాజకీయ విలువలు దిగజార్చేశారు. మళ్ళా ప్రజలందరూ పూనుకుని ఆ విలువలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు విలువ ఉందని రుజువు చేస్తా ఇవాళ చాలా చరిత్రాత్మకంగా తీర్పిచ్చారు. ఇది రాజకీయాల్లో ఉన్న ప్రతి వాళ్ళకి ఇది తెలిసి రావాలి, తప్పు చేస్తే ప్రజలు క్షమించాలని. ఒక్క 5 ఏళ్ల నాడు 151 మెజార్టీతో ఓటుతో వచ్చి ఇంత చండాలంగా ఒక ముఖ్యమంత్రి చేయగలరు అంటానికి ఎవరు రుజువు లేదు, ఇంకోళ్ళు చెప్తానికి లేదు ప్రపంచ దేశాల్లో, మన భారతదేశంలో. అలా చేసి ఇవాళ రాష్ట్రాన్ని నష్టపరిచారు. తప్పకుండా ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ మళ్ళా మంచి ఉండి మన ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందో, ఇవాళ వాళ్ళు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుందని నమ్ముతూ అందరికీ పేరున మనస్ఫూర్తిగా ఎన్డీఏలో కూటమిలైన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన, అలాగే బీజేపీ. ఎందుకంటే మేము 10 సీట్లు ఇస్తే 8 గెలిచాం చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు 140 గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 21 కంటెస్ట్ చేస్తే వై నాట్